హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూసేసేయండి. అలాగే ఇది వచ్చేసి 28 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అండి. మీకు ఏవైనా చిన్న చిన్న డౌట్స్ అనేవి ఉంటాయి కదండి. అలా డౌట్ అనేది క్లారిటీ కావాలి అంటే మీరు వీడియో చూస్తూ ఒకసారి పేపర్ మీద కట్ చేయడానికి ట్రై చేయండి. తప్పకుండా మీకు అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ వచ్చేసి చాలా వరకు కామెంట్స్ చేస్తున్నారు, అక్క 2 డేస్ నుంచి మీకు వీడియోలు అనేవి పెట్టట్లేరు అని చెప్పేసి. కొంచెం బిజీ ఉండే అండి, అందుకోసమే 2 డేస్ నుండి వీడియోలు అయితే రాలేవు. 2-3 డేస్ నుండి రావట్లేదు. ఈ వీక్లో అయితే చాలా వరకు వీడియోస్ అయితే నేను అప్లోడ్ అయితే పెట్టలేదు. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇలా క్లోజ్గా ఉండేది పేపర్ అయినా సరే, క్లాత్ అయినా సరే, ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలా. ఇలా ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్లో ఉండాలా. ఓకేనండి. ఇది మాత్రం మీరు పక్కగా కరెక్ట్గా బండ గుర్తుగా పెట్టుకొని వేసుకోండి. ఇలా కొన్ని క్లాతులు కింద సైడ్ హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది. ఆ హెచ్చు తగ్గులు తీసేయడం కోసం ఒక మార్కింగ్ చేసేసి ఇది కట్ చేసేసుకోవాలి. ఓకేనండి. కొంచెం ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. మరొక 1/2 ఇంచు కుట్టులోకి, ఇది కటింగ్లోకి, ఇది కుట్టులోకి ఇలా వేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం మొత్తం కూడా బ్యాక్ పార్ట్ కొలతలే తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ కొలతలు తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్గా వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా నుంచి పట్టుకున్నాను నేను. ఇక్కడ కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది కదా, కరెక్ట్గా ఇలా పట్టేసుకోండి. ఇక్కడ రెండో మార్కింగ్ ఉందా, ఈ మార్కింగ్ నుంచి ఇట్లా తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పైకి. ఓకేనండి. ఫస్ట్ కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం పైకి ఇలా వేసుకున్నాక తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ పెద్దగా మార్కింగ్ వేసుకోవాలా. ఇలా మార్కింగ్ వేసుకోవాలా. ఇది ఎందుకోసం, మళ్ళీ దీని కొలత లేదా అంటే దీనికి కొలత ఏమీ లేదు. ఇది పొడవుకి కొలత అనేది లేదు. మీరు నెక్ షోల్డర్ తీసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం మాత్రమే ఇది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ సైడ్ జెంటిక్స్ దగ్గర ఫస్ట్ కుట్లు 2 ఉంటాయి కదా, ఇవి 2 కరెక్ట్గా పట్టేసుకొని ఇది ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఇక్కడ కింద సైడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కింద మొత్తం ఓపెన్స్ ఉన్నాయా, ఇక్కడ కూడా ఇట్లా ఓపెన్. మీకు కొంచెం బండ గుర్తుగా గుర్తుకుండాలని చెప్పి ఇట్లా చెప్తున్నాను. ఇగో ఫస్ట్ కుట్ల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి, ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర. అలాగే ఇక్కడ ఈ సైడ్ జెంటింగ్స్ దగ్గర 1 ఇంచు మార్కింగ్ చేసుకోండి. డాట్స్ దగ్గర, ఈ డాట్స్ కోసం 1 ఇంచు మార్కింగ్ చేసుకోండి. సైడ్ జెంటింగ్స్ దగ్గర ఎంత ఉంటే అంతైనా మార్కింగ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ తక్కువగా ఉందనుకోండి, ఇంకొక 1/2 ఇంచు ఇటు పెంచి కూడా ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఓకేనండి. ఇది మనకు సరిపోతుంది ఈ సైడ్ జెంటింగ్స్ కోసం కాబట్టి నేను ఇంతే తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ ఇలా మిడిల్లో చూసుకొని ఇక్కడ నుంచి ఫస్ట్ కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం పైకి. ఓకేనా. మళ్ళీ ఇక్కడ చంక భాగం కుట్టు దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా, ఈ డాట్స్ కోసము దీనికి స్ట్రేట్గా తీసుకోవాలి. ఫస్ట్ కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం పైకి. ఇప్పుడు మనం నెక్ షోల్డర్ చూద్దాము. రెండున్నర పావు వచ్చింది కదా, నేను 2.5 తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ కూడా మనకు కుట్టు కోసం కావాలి కాబట్టి 2.5 తీసుకుంటున్నాను. టోటల్గా నేను ఇప్పుడు 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 5 ఇంచెస్కి 1/2 ఇంచు తక్కువగా తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకుంటున్నాను ఇలా అనేది నేను చెప్తాను చూడండి. 2.5నేమో మనకు నెక్ షోల్డర్ వచ్చింది. 2.5 కంటే ఎక్కువ మనం మళ్ళీ నెక్ పెట్టుకోకూడదు, అందుకోసమే 2 ఇంచులు పెట్టుకున్నాను ఇక్కడ. ఓకేనండి. ఇక్కడ వచ్చేసి మనము 2.5 తీసుకుందాం, నెక్ డీప్ అనేది కరెక్ట్గా రావడం కోసం. మళ్ళీ చంక డౌన్ ఎంత వచ్చింది, ఇక్కడ ఎంత తీసుకున్నామో దానికి కొంచెం ఎక్కువ తీసుకోవాలి కింద. ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం కదా, 2.5, 2.5 తీసుకుంటే పావు దాకా 3 ఇంచులు. అలా చంక డౌన్ ఎంత వచ్చిందో చూద్దాం మనం. కరెక్ట్గా 6 ఇంచెస్ వచ్చింది. ఓకే, 6 ఇంచెస్ ఓకే. మనకు కంపల్సరీగా 6 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టేనండి. ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నట్టే. ఇప్పుడు స్కేల్తో తప్పకుండా మీరు మార్కింగ్ చేసుకోవాలా. ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్గా వస్తుంది, కింద సైడ్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అందుకోసం ఇలా. మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా పెద్దగా వేసుకోవాలి మార్కింగ్. ఇలా ఇక్కడనేమో 1 ఇంచు.
ఇట్లా 1 ఇంచ్ కలిపేసుకోవాలి. ఇక్కడనేమో 1/2 ఇంచు. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఇక్కడ 1 ఇంచ్ ఉందో లేదో. చూడండి 1 ఇంచు, ఇక్కడనేమో 1/2 ఇంచు. ఓకే, ఇలా ఇలా ఓకేనండి. ఇలా వేసుకున్నాక తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనం కొలత తీసుకున్నాం కదా, దీని నుంచి దీనికి ఇట్లా కలిపేసేసుకోండి. ఇక్కడ సైడ్ జెంటిక్స్ దగ్గర కొంచెం క్రాస్గా తీసుకోండి అంతే. ఓకేనా. ఇప్పుడు ఈ షోల్డర్కి మిడిల్లో చూసుకొని డాట్స్. ఓకేనా. ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఎట్లా ఉందట కట్ చేసేసుకుందాము. ఇక్కడ నేను కింద సైడ్ ఎక్స్ట్రా కోసం అని చెప్పినా కదా, ఇది కట్ చేసేసుకోవాలా. కింద సైడ్ నుంచి కట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా నెక్. ఇలా రౌండ్ షేప్ రావట్లేదు అంటున్నారు, నేను చూపిస్తాను ఇప్పుడు. ఇది వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి ఇందులోనే వెళ్తుంది. ఈ క్లాత్ని వేస్ట్ చేయకండి ఎప్పుడు కూడా. అక్క మాకు పేపర్ మీద కరెక్ట్గా వస్తుంది కానీ క్లాత్ మీద రావట్లేదు అని అంటున్నారు. ఇదే పేపర్ని క్లాత్ మీద పెట్టి కట్ చేసుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ మ్యాక్సిమం మీరు క్లాత్ మీదనే కొలతలు తీసుకొని క్లాత్ మీద కట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనండి. ఇక్కడ మనం డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా, టక్ ఇవ్వండి. ఎందుకంటే 2 డాట్స్ కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఓకే కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు రౌండ్ షేప్లో రావట్లేదు అని చెప్పి కామెంట్ చేసేది. ఇక్కడ చూడండి, ఇలా మనం పైకి కొంచెం తీసుకొని కింద సైడ్ మంచిగా వెడల్పుగా తీసుకున్నాం అనుకోండి, ఇలా వస్తుంది మనకు రౌండ్ షేప్ నెక్ అనేది. ఓకేనండి.